ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు. మరి సంగీతం మీద ధ్యాస పెట్టినప్పుడు మరి మనసు శూన్యం అవుతుందంటారా? ఈ క్వశ్చన్ నేను గురుగారిని అడిగానండి. ఓకే. ఎందుకు గురుగారిని అడిగానంటే, మీ ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసాం, మీరు చూసే ఉంటారు. ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టేజ్ దిగాక నన్ను అడిగేవారు, సార్ ఓ పక్కనేమో శ్వాసను గమనించమంటారు, శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరు ఇంత సౌండ్ పెట్టి మ్యూజిక్ గురుగారు ఫ్లూట్ వాయిస్తుంటే, మీరు కీబోర్డ్ వాయిస్తుంటే, పాటలు పాడుతుంటే మేము శ్వాసను గమనించాలా, మీ సంగీతం వినాలా అనే క్వశ్చన్స్ నాకు వస్తే, సరే నేను ఏదైనా గురుముఖంగా నాకు అవకాశం ఉంది కాబట్టి గురువుగారిని ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు అడిగాను, సార్ ఇలా క్వశ్చన్ చేస్తుంటే నేను ఏదో చెప్తున్నాను కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి సార్ అని అడిగాను. అప్పుడు గురుగారు చెప్పింది ఏంటంటే, నాన్న కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనం 3 ఆలోచనలతో ఉంటాం ఎక్కువగా. ఒకటి చూసే దృశ్యం మీద మన ఆలోచన ఉంటుంది, 2 వినే వినికిడి మీద మన ఆలోచన ఉంటుంది. ఈ 2 ఉన్నా కానీ గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. చూస్తున్నట్లుగానే ఉంటాం, వింటున్నట్లుగా ఉంటాం, కానీ గతంలో ఉంటాం మనం, లేదా భవిష్యత్తులో ఉంటాం. ఈ 3 ఆలోచనలు ఉంటాయి. కళ్ళు ముయ్యగానే శ్వాసను గమనించమని చెప్పగానే కొత్త వారికి ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు 1-2 శ్వాసలు మాత్రమే గమనించగలరు. తర్వాత భవిష్యత్తులో కన్నా వెళ్తారు, గతంలో కన్నా వెళ్తారు. వెళ్ళేది ఎలా వెళ్తారంటే, ఎక్కడ లేని ఆలోచనలన్నీ కూడా ఆ టైంలోనే వస్తాయి. అందుకనే గురుగారు మాకు ధ్యానం కుదరట్లేదు, ఆలోచనలు వచ్చేస్తున్నాయని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు కదా నాన్న. ఇప్పుడు మనం సంగీతం అప్లై చేయడం వల్ల అక్కడ కూడా 3 ఆలోచనలు ఉంటాయి. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు 3 ఆలోచనలు ఉన్నాయి, సంగీతం అప్లై చేసేటప్పుడు 3 ఆలోచనలు ఉంటాయి. ఒకటి కళ్ళు మూయగానే మనం సంగీతం వినిపిస్తూ ఉంటాం, అంటే వాళ్ళ పాట మీద ఉంటారు, లేదా మ్యూజిక్ మీద ఉంటారు. రెండోది మనం మధ్య మధ్యలో చెప్తాం, గైడెన్స్ ఇస్తాం, శ్వాసను గమనించాలని చెప్పి. శ్వాస మీదకి వస్తారు. ఉన్నా కానీ కళ్ళు మూసుకుని సంగీతం వింటూ శ్వాసను గమనిస్తున్నా మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతారు, భవిష్యత్తులోకి వెళ్తారు. కానీ ఇలా చేయగా కళ్ళు తెరుచున్నప్పుడు 3 ఆలోచనలు ఎలా ఉన్నాయో, కళ్ళు మూసినా మనం 3 ఆలోచనల దగ్గర ఉంచుతాం. వాళ్ళు సాధన పెరిగే కొద్దీ ఒకానొక టైంకి సంగీతం కూడా వాళ్ళకి వినపడదు. వావ్. ఆ సంగీతం కూడా వినపడదు. శ్వాస గమనంలో ఉంటారు, సంగీతం మనం అప్లై చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు శ్వాస గమనంలో ఉంటారు. కానీ మరి కాస్త వాళ్ళు సాధనలోకి వెళితే శ్వాస గమనం కూడా భూమధ్యంలో ఆగిపోతుంది. ఎప్పుడు ఈ 2 జరుగుతాయో మనసు శూన్యమవుతుంది. అద్భుతమైనటువంటి విస్మయ ప్రాణశక్తి శరీరంలోకి ఆవాహన అవుతుంది నాన్న. అందుకని ఈ ప్రపంచంలో అన్నిటికంటే వాల్యుబుల్ అనేది మ్యూజిక్కే అని చెప్పి ఆయన ఆ వేళ నిర్ధారణ చేస్తే, అప్పటి నుంచి నేను అదే చెప్తాను. ఎవరైనా అడిగితే వాళ్ళు బాగుంది సార్, చాలా బాగుంది అంటారు. అంటే శూన్యం అవ్వడానికి ఒకానొక అద్భుతమైన మార్గం అన్నమాట. మార్గం అండి. ఇప్పుడు ఊరికే కూర్చున్న దానికన్నా దాంతో నిజం సార్. ఇది స్టార్టింగ్లో మనకు అనిపించేది, అప్పుడు హెవీ సౌండ్ అనిపించేది. తర్వాత ఇప్పుడు బిగినింగ్లో వినబడుతుంది, తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఓకే చెప్పినప్పుడు మాత్రమే వినబడుతుంది, మధ్యలో ఏ మ్యూజిక్ ఉండదు. ఎస్ సార్, అది అనుభవం జరుగుతుంది మనకి. ఎస్ సార్. సో అలా మనం శూన్యం అవడానికి ఒక అద్భుతమైన మార్గం.